ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. గాస్పల్ ఇస్ సూపర్ న్యాచురల్ అంటే చూడండి, దేవుడు మరణించాడు, తిరిగి లేచాడు, కన్యకకు పుట్టాడు. ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ అంటే అవి న్యాచురల్ కాదు, ఇవి అతీతమైన జరిగేవి. సో ఇవన్నీ కూడా జరిగాయని మనము ఎన్నిలకు చెప్పడం, యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెప్పడం, ఇదొక సాక్ష్యంగా, ఇదొక గాస్పల్గా మన జీవితంలో అదొక బాధ్యత ప్రియులారా మనకు. కాబట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చడానికి ప్రభువు తన గొప్ప కృపను అనుగ్రహించను గాక. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ గాస్పల్ చెప్పడానికి మనము ప్రభువు పిలిచి, ఎవరైనా చెప్పచ్చు, ఎవాంజలిస్ట్ ఎవరైనా కావచ్చు. నేను ఎవాంజలిస్ట్ కాను అనడానికి లేనే లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి, నా నామంన వారిని దయ్యాలను విడిపించండి, అన్య భాషల్లో మీరు మాట్లాడతారు. సో ఇది లాస్ట్ కమాండ్, మనకిచ్చిన లాస్ట్ కమాండ్. దేవుడు ఆరోహణం అయ్యే ముందు మనకిచ్చిన లాస్ట్ ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను మనం అందరం క్రిస్టియన్స్ అయిన ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ప్రతి ఒక్కరము ఒక సైనికునిగా దేవుని కొరకు పనిచేయాల్సిందే. దేవుని వాక్యాన్ని, దేవుని గాస్పల్ని, సువార్తను అన్యజనులందరికీ మనం చెప్పాల్సిందే. ఈ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నేను చేయను అనడానికి వీలు లేదు. ఇది కాక ఇంకా నీ జీవితంలో ఇంకా దేవుని చిత్తం ఏముందో అది కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి గాస్పల్ సూపర్ న్యాచురల్. సో సూపర్ న్యాచురల్ గాస్పల్ చెప్పడానికి మనకు సూపర్ న్యాచురల్ పవర్ కావాలి ప్రియులారా. యేసుప్రభు మనకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మనం పొందుకుంటేనే మనము సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ని మనం చెప్పగలం. ఎందుకంటే క్రైస్తవులమైన మనం మన దేవుడిని చాలా తక్కువ చేసి చూస్తున్నాం. ఆయన సూపర్ న్యాచురల్ అని మనం గుర్తుపడుతూనే లేము. చిన్నప్పటి నుంచి చెప్పి మనకి ఏమైపోయిందంటే అది వెగుటి కొట్టినట్టు అవుతుంది. అది మనం కామన్గా తీసుకుంటున్నాం. కానీ ఏ మతం వారు కూడా, ఈ లోకంలో ఉన్నవారు, అంతకుముందున్న మతాలు కానీ రాబోయే మతాలు కానీ మన క్రిస్టియానిటీలో ఉన్న అద్భుతాలు, ఆశ్చర్యకారాలు వారి జీవితాల్లో చాలా అసలు ఉండవు అని అనుకుంటున్నాను. సో మన క్రైస్ట్ లైఫ్ ఎలా ఉంది, దేవుని లైఫ్ ఎలా ఉంది. ఆయన కన్యకకు పుట్టాడు, ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు, శిలువ పైన మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, మళ్ళా తిరిగి లేచాడు, ఆయన మృత్యుంచాడు. అంత సువార్తను మనం చెప్పకుండా ఎలా ఉండగలము? ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్ చెప్పడానికి మనకు సూపర్ న్యాచురల్ పవర్ కావాలి. కాబట్టి దేవుడిచ్చే శక్తిని, బలాన్ని పొందుకొని మనము సేవ చేయడానికి ప్రభువు తన గొప్ప కృపను అనుగ్రహించను గాక. ప్రతి ఒక్కరిని రక్షణలోకి తీసుకొని వచ్చును గాక. సువార్త చెప్పడానికి మన నోట్లో ఆయన తన మాటలు ఉంచును గాక. దేవుడు తన గొప్ప కృపను మనందరికీ ఇచ్చాను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.